ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన పూర్తి సహకారం తపస్సు నుంచి మనకు పూర్తి సహకారం అందిస్తున్నందుకు వారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ తపస్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వి రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ జై 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 మాతా, జై 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 మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్చడానికి ఏ రాజకీయ పార్టీ కూడా తీసుకోనటువంటి మహత్తర ధర్నా కార్యక్రమాన్ని తీసుకుంటున్నందుకు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారికి, అదేవిధంగా మల్క కుమరయ్య గారికి, మా పట్టభద్రుల ఎమ్మెల్సీ అన్నయ్య అంజిరెడ్డి గారికి, అదేవిధంగా ఇప్పుడే వచ్చేసినటువంటి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్న మా తపస్ కుటుంబ సభ్యులు, సోదర ఉపాధ్యాయ సంఘాలు, మరి గత కొన్ని సంవత్సరాలుగా తమ హక్కుల గురించి కొట్లాడుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరికీ పేరు పేరున తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తపస్ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి కానీ, రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి కానీ కొట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది భారతీయ జనతా పార్టీ. 317 జీవో గురించి కానీ, ఐటీ మినహాయింపు గురించి కానీ, టెట్ మినహాయింపు గురించి కానీ, ఈరోజు పిఆర్సీ అమలు చేయాలన్నా, మనకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం మెడలు వంచి తెప్పించాలన్నా అది ఒక భారతీయ జనతా పార్టీకే సాధ్యం, భారతీయ జనతా పార్టీకే సాధ్యం. మిత్రులారా, మరి మన కోసం వారి సమయాన్ని వెచ్చించి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి కుటుంబం ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంది, సమస్యలతో కొట్టుమిట్లాడుతున్నది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది అని చెప్పి వారి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తపస్ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. మిత్రులారా, ఇంతకుముందు జనార్దన్ అన్న చెప్పినట్టు మనం 30 డేస్ పనిచేస్తే 30 డేస్ పనిచేసిన తర్వాత మనకు డబ్బులు ఇస్తున్నటువంటి సందర్భం, దానికే మేము గొప్పగా 1వ తారీఖు నాడు ఇస్తున్నామని చెప్పుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా దశాబ్దాల తరబడి మనం దాచుకున్నటువంటి సొమ్మును వివిధ రంగాలకు మరలిస్తూ మనను ఇబ్బంది పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మెడలు వంచేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మీద, మనందరి మీద ఉంది. కాబట్టి మిత్రులారా, భారతీయ జనతా పార్టీ మన వెంబడి ఉంది, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మన వెంబడి ఉంది. మీ ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తీర్చే వరకు కూడా, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు తీరేంత వరకు కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిరంతరంగా పోరాడుతూ మీ వెంట ఉంటుందని తెలియజేస్తూ హామీ ఇస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనకు గోల్కొండ జిల్లా అధ్యక్షుడు ఉమా మహేందర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్